హాయ్ జే ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియాలో టాప్ 10 ఐఐటి కాలేజీలు మనకి మొత్తము 23 ఐఐటీలు ఉన్నాయి. మన దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. వాటిల్లో టైర్ 1 ఎన్ఐటీస్, మరి టైర్ 1 ఐఐటీస్, టాప్ 10 ఐఐటీస్ ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు మొట్టమొదటిసారిగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసింది, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఎక్కువ మంది ఎంతమంది లైక్ చేస్తే ఏంటంటే మీకు అంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ప్రతి ఒక్క ఎస్పెషల్లీ రూరల్ పల్లెటూరులో ఉండే పిల్లలకి, వాళ్ళ పిల్లలు కూడా మరి లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యి, సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయ్యి, సబ్స్క్రైబర్లు ఉండి కొంతమంది మరి చాలామంది కూడా ఐఐటి మరి మెడ్రాస్లో ఉన్నారు, ఐఐటి బాంబే, ఖరగ్పూర్ ఇలాంటి అన్ని ఐఐటీస్లో మన స్టూడెంట్స్ ఉండటం అయితే జరిగింది. మీ యొక్క పిల్లలు కూడా మరి నెక్స్ట్ ఇయర్ ఈ టయానికైతే ఐఐటీలో ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన ఛానల్కి వెల్కమ్ చెప్తున్నాను. మొట్టమొదటిగా మరి ఐఐటి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనేది కళ అన్నమాట. ఇక్కడ మనకి మొత్తము మరి 23 ఐఐటీస్లు ఉన్నాయమ్మా. మన దేశంలో మొత్తము 23 ఐఐటీస్లు ఉన్నాయి. మరి మొట్టమొదటి ఐఐటి 1951లో ఖరగ్పూర్ స్థాపించారు. మొదటి క్యాంపస్ని 1951లో ఖరగ్పూర్లో స్థాపించాడు. 1961లో మొదటిసారిగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా దీన్ని ప్రకటించారు. మొట్టమొదటి ఐఐటి అయితే ఖరగ్పూర్. దీనిలో ప్రవేశానికి మీ అందరికీ తెలుసు కదా, జేఈ మెయిన్ రాయాలి. మనం జేఈ మెయిన్ రాయాలి. తర్వాత జేఈ అడ్వాన్స్ 1-2 దశల్లో కూడా మరి రాస్తారు పిల్లలు. మరి జేఈ అడ్వాన్స్ పరీక్ష ఉంటుంది. జేఈ మెయిన్ ఫస్ట్, జేఈ అడ్వాన్స్ రాసింది. తర్వాత రాన్లో ర్యాంకింగ్ వచ్చిన పిల్లల ఆధారంగా మరి దీనికి అడ్మిషన్ అయితే ఇస్తారు. మరి ఐఐటీలకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఐఐటీల నుంచి అర్హత సాధించారు. ఇక్కడ దాదాపు 1,70,000 మంది గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్ ఇప్పుడు వరకు మరి బయటికి వచ్చి ఉంటారు. మరి గ్రాడ్యుయేట్ల స్థానంలో మరి దేశంలో ఐఐటీలు ప్రవేశ పొందడం చాలా తేలిక. చాలా మంది కూడా ఇది కష్టము, చాలా ఈజీ అమ్మ, డెడ్ ఈజీ. ఐఐటీలోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా డెడ్ ఈజీ. ఒక్కసారి 1 by 1 మరి టాప్ 10 ఐఐటీస్ల గురించి, వాని హిస్టరీ గురించి తెలుసుకుందాము. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి మొట్టమొదటి ఐఐటి ఏంటంటే నంబర్ 1 ఐఐటి మెడ్రాస్ అమ్మ. ఐఐటి మెడ్రాస్ అని ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నంబర్ 1 కూడా రావడం జరిగింది. మరి ఆల్ ఇండియా నంబర్ 1 ఇచ్చారు. ఐఐటి మెడ్రాసు దీన్ని మరి మొట్టమొదటిగా 1959 సంవత్సరంలో 120 మంది విద్యార్థులతో కూడిన మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా ప్రవేశము పొందింది. ఇక్కడ ఐఐటి ర్యాంకు ఇది కూడా మంచి ఐఐటి. ఇది తమిళనాడులో ఉంటుంది. ఫార్మసీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, డెంటల్ మరి 19 విభిన్న వర్గాలు వివిధ మరి ఆధారంగా ఈ సంస్థను అయితే నెలకొల్పటం అయితే జరిగింది. 1956లో సంవత్సరంలో పశ్చిమ జర్మనీ ప్రభుత్వం అందించిందంట సహాయాన్ని. మొట్టమొదట దీనికి సహాయాన్ని అందించింది. ఈ సంస్థ క్యాంపస్ 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని క్యాంపస్ చూసినట్టయితే 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఇన్స్టిట్యూట్ల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్థలో 600 మంది అధ్యాపకులు, ప్రొఫెసర్స్ అయితే పనిచేస్తున్నారు. మరి రెండో ఇన్స్టిట్యూట్ యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 ప్రకారం రెండోది ఐఐటి ఢిల్లీ. ఈ ఢిల్లీలో రెండవ అత్యుత్తమ సంస్థగా మరి పేర్కొనడం జరిగింది. 1961 సంవత్సరంలో స్థాపించారు దీన్ని. భారతదేశంలో సైన్స్, టెక్నాలజీలో, పరిశోధన, R&Dలో అభివృద్ధి రంగంలో అత్యుత్తమ శిక్షణ అందించడంలో ఈ ప్రసిద్ధి చెంది. ప్రస్తుతం ఇండియన్ ఈ క్యాంపస్ 320 ఎకరాల్లో విస్తరించిందంట. 320 ఎకరాల నుండి 1963 సంవత్సరంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించారు ఐఐటి ఢిల్లీ. ప్రతి ఒక్క స్టూడెంట్స్, మన సబ్స్క్రైబర్లు కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి మరి ఐఐటి ఢిల్లీలో ఉండాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుతున్నాం. మరి మూడోది ఐఐటి బాంబే అమ్మ. మూడోది ఐఐటి బాంబే మూడో అత్యుత్తమ ఐఐటి ర్యాంక్ పొందిన ఐఐటి బాంబే దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాల పరిశ్రమ 1958లో దీన్ని స్థాపించడం అయితే జరిగింది. 1961లో భారతీయ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా దీని ప్రకటన. ఏరోస్పేసు, కెమికల్, సివిల్, కంప్యూటర్, మెటలర్జీ, ఎంఎస్సీ కెమిస్ట్రీలో మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ప్రవేశం. ఇక్కడ ఎక్కువ ఇంటేక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్ ఒకటి గమనించలేదు, టాప్ 10 మరి ఐఐటి జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళు అందరూ కూడా 1 నుంచి 63 ర్యాంక్ వరకు కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడే చేరారమ్మా. టాపర్స్ అందరూ కూడా, దేశంలో టాపర్స్ అందరూ కూడా, పిల్లలందరూ కూడా ఇక్కడ చేరిన తర్వాత మెడ్రాస్కి వెళ్తున్నారు, తర్వాత ఢిల్లీకి వెళ్తారు. ఈ విధంగా అయితే సీక్వెన్స్ ఉంది. జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం మీరు మైండ్లో పెట్టుకోండి. రేపొద్దున మీ పిల్లలు కూడా ఐఐటి బాంబేలో కూడా మరి సీటు వచ్చేలాగా మరి కృషి చేయండి.
మరి ఐఐటి కాన్పూర్ అమ్మ, నాలుగోది మనం ఐఐటి కాన్పూర్. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్ అమ్మ, స్టూడెంట్స్ కోసం. మరి ఐఐటి కాన్పూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది. ఐఐటి కాన్పూర్ ఇక్కడ 1959లో భారత ప్రభుత్వం యుఎస్ ఆధారిత 9 విభిన్న పరిశోధన విశ్వవిద్యాలయాలు ఎంఐటి, వాటితో పాటు మరి అమెరికాలో ఎంఐటి ఇలాంటి మంచి మంచి యూనివర్సిటీలు వాటితో పాటు వాళ్ళ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీనిలో పశ్చిమ 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే పెద్ద క్యాంపస్ అయితే పెద్ద విద్యారంగ అభివృద్ధిలో చేయడంలో సహాయపడింది. యూనివర్సిటీ క్యాంపస్ కాన్పూర్ నగరం పశ్చిమ భాగంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. ఇది కూడా మంచి టాప్ అన్న మరి ఐఐటి అమ్మ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు వదులుకోవచ్చు. మరి ఐదోది చూసినప్పుడు స్టూడెంట్స్ మరి ఐఐటి రూర్కీ. ఈ ఐఐటి రూర్కీ ఏషియాలోని అగ్రగణ్య ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి. ఇది భారతదేశంలోని పురాతన ఇంజనీరింగ్ సంస్థ. ఇది లెఫ్టినెంట్ గవర్నర్ జేమ్స్ థామ్సన్ ఆదేశాల మేరకు 1847 బ్రిటిష్ పరిపాలన కాలంలో గంగా కాలువ నిర్మాణంలో పాల్గొన్న అధికారులు సర్వేలు శిక్షణ ఇచ్చే స్థలముగా ఇది సివిల్ ఇంజనీరింగ్కి ఫేమస్ అంటే ఇక్కడ. కానీ తర్వాత జేమ్స్ మరణం తర్వాత మరి గంగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పోబ్రీకో మరి బ్రిటిష్ కాలం అప్పుడు సివిల్ ఇంజనీర్గా మరి పోబ్రీ కోట్లీ థామస్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్గా పేరు మార్చారు. ప్రస్తుతం మరి ఇన్స్టిట్యూట్ 22 విభిన్న విభాగాలను కలిగి ఉంది. ఐఐటి రూర్కీ భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉంది. ఇది మరి యూనివర్సిటీ క్యాంపస్. ఇది 365 ఎకరాల విస్తీర్ణం ఉంది. పేపర్ టెక్నాలజీ, ప్యాకేజీ, పాలిమర్ సైన్స్, ప్రాసెసింగ్ వంటి ఇది మొట్టమొదటి ఏంటంటే ఇది యూనివర్సిటీ అమ్మ. దీన్ని ఏం చేసినా పార్లమెంట్లో యాక్ట్లో పెట్టేసి తర్వాత దీన్ని ఐఐటిగా మార్చడం అయితే జరిగింది. ఇనీషియల్గా దిస్ ఈజ్ నాట్ అనే ఐఐటి, తర్వాత యూనివర్సిటీని ఐఐటిగా కన్వర్షన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మంచి ఐఐటి అమ్మ. దీనిలో మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మరి పేరెంట్స్ మరి ఆరోది అయితే ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ అమ్మ. ఇది ఐఐటిలో ఇది ఒక పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మనకి ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఉంది. మంచి కాలేజ్ ఇన్స్టిట్యూట్. ఇది 1919లో బెనారస్ ఇంజనీరింగ్ కాలేజ్గా పేరు పొందింది. కానీ తర్వాత 1968లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మరి బెనారస్గా పేరు పొంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పేరు పొందమ్మా. ఇది 2012లో ఐఐటిగా మార్చడం అనేది జరిగింది. ముందు అయితే ఐటీగా మార్చారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చారు. ప్రస్తుతం ఇది 3 ఇంటర్ డిసిప్లినరీ పాఠశాలలు, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ విభాగానికి ఒక పాఠశాల. మరి దీనికి యూనివర్సిటీ క్యాంపస్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, మరి మెటలర్జీ, ఫార్మస్యూటికల్ కోర్సులు, డిగ్రీలు అందించడం ప్రారంభించేందుకు ఐఐటి బెనారస్ ఘనత సాధించింది. దీన్ని 2012లో అయితే పార్లమెంట్లో ఒకటి యాక్ట్ పెట్టి ఐఐటిగా మార్చడం అయితే జరిగింది. ఇనీషియల్గా ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ. మరి నెక్స్ట్ పోతే ఐఐటి గాంధీనగరం. ఇక్కడ ఐఐటీల మాదిరిగానే గాంధీనగర్లో కూడా పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. దీన్ని 2008లో స్థాపించారు. ఇది పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. దీన్ని గుజరాత్ రాజధాని నగరంలో ఉంది. దీన్ని పార్లమెంట్లో యాక్ట్లో పెట్టి 2008లో ఐఐటిగా మార్చడం జరిగింది. దీన్ని భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ కూడా ప్రకటించింది. ఇది 2008 సంవత్సరంలో స్థాపించబడిన మరి ప్రారంభించబడిన ఐఐటిలో ఒకటి. విశ్వవిద్యాలయ క్యాంపస్ సబర్మతి నదికి సమీపంలో ఉంటుంది, నది పక్కన ఉంటుంది. 400 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. మానవ వనరులు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన 8 ఇతర ఐఐటీలతో ఇది ఒకటి. ఇది ఇన్ని ఇన్స్టిట్యూట్స్కు ప్రారంభమైన సంవత్సరంలో ఐఐటి గాంధీనగర్ కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనే 3 విభాగాలకు మాత్రమే కోర్సులకు అందిస్తుంది. ఇది కూడా మన మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బాగా వాళ్ళు గుజరాత్ కదా బాగా డెవలప్ చేశారు. ఇది కూడా మంచి మరి దీని కటాఫ్కు సంబంధించిన మీకు ఏమైనా కటాఫ్ ఎనీ 23 ఐఐటీలు, అదేవిధంగా మరి 32 ఎన్ఐటీలకు సంబంధించిన కటాఫ్, IIIT కటాఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మీరు మెంటర్షిప్ తీసుకోండి, జాయిన్ అవ్వండి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకు కూడా అవి ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి 8వది ఐఐటి హైదరాబాద్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఐఐటి హైదరాబాద్ మన సంగారెడ్డిలో జస్ట్లో ఉంది. ఇది యూనివర్సిటీ క్యాంపస్ తెలంగాణలోని సంగారెడ్డిలో నిర్మించారు. ఇది మొత్తం స్క్రాచ్ నుంచి కట్టారమ్మా. మొట్టమొదటి కాలేజీలు ఏంటంటే మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, దానిలో స్టార్ట్ చేసేసి 2008లో దీన్ని ప్రారంభించడం. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయ స్థాపనకు 2008లో మానవ వనరులు అభివృద్ధి శాఖ ప్రకటించిన విశ్వవిద్యాలయ క్యాంపస్ 576 ఎకరాల క్యాంపస్లో ఉంది. ఇది సంగారెడ్డి దగ్గరలో ఉంది. పటాన్చెరు దాటిన తర్వాత ఈ సంస్థ అమెరికన్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ చార్లన్ బెన్నిగర్ పర్యవేక్షణలో నిర్మించారు. ప్రస్తుతం వివిధ శాఖల నుంచి 4000 మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల కోసం ఇక్కడ అభ్యసిస్తున్నారు. మొత్తం అధ్యాపకుల సంఖ్య దాదాపు 255 మంది.
ఇది హైదరాబాదు 10 విభాగాలు బీటెక్ ఎంటెక్ డిగ్రీలను, ఇంజనీరింగ్ బీడెస్ ఎండెస్ డిగ్రీలు, డిజైన్లు, ఎంఎస్సీ డిగ్రీలు సైన్స్ అందిస్తుంది. 2019లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ఎంఏ అందించడం ప్రారంభింది. ఈ సంస్థ పిహెచ్డిని కూడా అందిస్తుంది. ఐఐటి హైదరాబాదు 2008లో స్థాపించబడి టాప్ 10 ఐఐటీస్లో ఒకటిగా పేరుంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఇది ప్రతి ఒక్కరు కూడా మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో కూడా సిఎస్సి ఈసీఈ చేరారు. మన మెంటర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కూడా మీ పిల్లలు కూడా ఇక్కడ ఉండాలని మన ఛానల్ తరపున కోరుతున్నాం. మరి స్టూడెంట్స్ 9వది మరి ఐఐటి ధన్బాద్ అమ్మ. ఐఐటి ధన్బాద్ ఈ జాబితాలో 8వ స్థానంలో, మరి 8వ ఐఐటి ధన్బాద్ ఇది 9వదిగా ఉండటం జరిగింది. ఐఐటి ధన్బాద్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయం ఒకటి. యూనివర్సిటీ క్యాంపస్ ధన్బాద్లో ఉంది. ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ అనమాట. ఇది 218 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇటీవల జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తన 2వ క్యాంపస్ నిర్మాణం కోసం 226, ఇది జార్ఖండ్లో ఉంది ధన్బాద్, 226 ఎకరాల భూమిని అయితే ప్రకటించింది. ఐఐటి ధన్బాద్ 18 కంటే ఎక్కువ విభిన్న కోర్సులు అందిస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇన్స్టిట్యూట్ కూడా గుర్తింపు పొంది దీన్ని 1926 నిర్మించారు. ఆ సమయంలో దీన్ని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అంటారు. ఐఎస్ఎం ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అంటారు పేరుగా పిలిచారు. అయితే దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా ధన్బాద్గా 2016 సంవత్సరంలో 2016లో దీన్ని పార్లమెంట్లో యాక్టివ్ పెట్టి ఐఐటిగా మార్చడం అయితే జరిగింది. ఇది ఇతర 23 ఐఐటీలతో పోలిస్తే ఈ సంస్థ 3వ పురాతన ఐఐటి ఇండియన్, మరి ఓల్డ్. కాకపోతే ఏంటంటే 2016 తర్వాత దీన్ని మార్చారు, కానీ ఇది కూడా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ మంచిది. ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి మరి ఇవన్నీ పెడతాం అయితే జరిగింది. మరి 10వదిగా చెప్పుకునే ఐఐటి ఇండోర్ అమ్మ. ఐఐటి ఇండోర్లో ఇతర ఐఐటీలతో సరికొది. ఇది 2009లో ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయం క్యాంపస్లోను, కట్వార్ రోడ్లో సమీపంలోను, సిమ్రోల్ నగరంలో. ఈ ఐఐటి ఇండోర్లో తాత్కాలిక క్యాంపస్ నడుస్తుంది. దీని భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ కూడా ప్రకటించింది. యూనివర్సిటీ స్థాపనకు 2008లో మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరి విశ్వవిద్యాలయంకు 500 ఎకరాల విస్తీర్ణం విస్తరించి ఉంది. ఈ సంస్థ దాని నిర్మాణ శైలిని అత్యధిక ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వివిధ శాఖల నుంచి 1500 విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇక్కడ అభ్యసిస్తున్నారు. మొత్తం అధ్యాపకుల సంఖ్య ప్రొఫెసర్స్ అయితే 250 మంది. ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉండటం అయితే జరిగింది. ఇది మధ్యప్రదేశ్లో ఉండటం అయితే గమనించాలి. మరి ఐఐటి ఖరగ్పూర్ కూడా మంచి టాప్, మరి ఓల్డ్, మరి కాన్పూర్ తర్వాత ఖరగ్పూర్ కూడా, ఇవి కూడా మరి ఈ జాబితాలోనే ఉంటుంది. మరి టాప్ 10 కానీ మరి మండి తర్వాత మరి గౌహతి, ఇవన్నీ కూడా ఏంటంటే గుజరాత్, ఇవన్నీ కూడా లాస్ట్ వస్తాయి. ముందు ఖరగ్పూర్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కట్ ఆఫ్ మరి కాన్పూర్ తర్వాత ఖరగ్పూర్లోని ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతున్నారు. మరి ఐఐటి గౌహతి కూడా టైర్ 1 స్థానం సంపాదించుకున్నాము. ఐఐటి గౌహతిలో కూడా నంబర్ 1. ప్లేస్మెంట్స్ కూడా ఆల్రెడీ మనం వీడియో చేయడం కూడా జరిగింది. ప్లేస్మెంట్స్ కూడా నంబర్ 1 ప్లేస్మెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. మరి సిఎస్సి, ఈసీబీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇలా మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ మంచి ప్లేస్మెంట్స్ అయితే రావటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్ ఇప్పుడు వరకు అయితే మనం ఐఐటీస్ చూసాము. అసలు లిస్ట్ ప్రకారం స్టూడెంట్స్ మరి ఏ విధంగా ఏ ఐఐటీలో జాయిన్ అయ్యారు ఒక్కసారి బ్రీఫ్గా మరి చెప్తాను. మరి బాంబేలో చెప్పినట్టుగా మనకి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా 66వ ర్యాంక్ వరకు కూడా చేరారు. మరి జేఈ అడ్వాన్స్లో ఇది జోసా కౌన్సిలింగ్ రౌండ్ 6 సంబంధించిన 66వ ర్యాంకు. తర్వాత నంబర్ 1 మరి చూసినట్టయితే స్టూడెంట్స్ నంబర్ 2 వచ్చేసి ఐఐటి ఢిల్లీలో చేరారు. నంబర్ 3 వచ్చేసి ఐఐటి మెడ్రాసు, నంబర్ 4 కాన్పూర్, నంబర్ 5 వచ్చి ఖరగ్పూర్ చేరారు. నంబర్ 6 వచ్చి రూర్కీలో చేరటం అయితే జరిగింది. రూర్కీ తర్వాత నంబర్ 6, 7th హైదరాబాద్లో చేరారు. నంబర్ 7th హైదరాబాద్లో చేరారు. 8th మనకి గౌహతిలో చేరారు. 9th వారణాసిలో చేరారు బిహెచ్యు. మరి 10th అయితే ఇండోర్లో చేరారు. గాంధీనగర్ 11th అయితే చేరారు. ఈ విధంగా 23 ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వాట్సాప్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. మీతో మరి నాతో అసోసియేట్ అయ్యాలంటే మీకు మరి నాతో మరి ఒక మెంటర్ అయితే కావాలి కాబట్టి మరి ఆగస్టు వరకు నాతో అసోసియేషన్షిప్ ఉండండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, ఎస్పెషల్లీ మరి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో మరి తల్లిదండ్రులు మరి మన ఛానల్ మరి చాలా మందికి లాస్ట్ ఇయర్ ఫోన్ కాల్లో కూడా అందుబాటులో ఉండటం అయితే జరిగింది. చాలా మంది స్టూడెంట్స్కి మరి అందుబాటులో ఉండండి. కామెంట్ పెట్టండి, ఏమైనా మరి మీకు కావాలని మరి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.